చేశారు, చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేశారు. అందరూ కొత్త వాళ్ళే కానీ చాలా అనుభవం ఉన్న వాళ్ళ చేశారు. చాలా బాగుంది సినిమా. ఎక్- నాకైతే బోర్ కొట్టలే, మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకుంటున్నా. చాలా బాగుంది. యాక్టింగ్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా చేశారండి. అసలు మనకి యాక్షన్ చేస్తున్నట్లే అనిపించలేదు. ఆ గ్రామంలో మనం కూడా ఉన్నాం అన్నట్లే చేశారు యాక్టర్లు. మెసేజ్ ఉందండి, మీరు అందరూ చూడండి, హాల్లో చూడండి, తప్పకుండా మీకు తెలుస్తుంది. ఒక మొక్క చాలా ఇంపార్టెంట్. బాగా అనిపించిందండి, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా తీశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది సినిమా. మళ్ళీ ఎవరు తీస్తారేమో కూడా, ఇలాంటి తీయలేరు. అసలు అంత న్యాచురల్గా అందరూ ఆ పాడుతూ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా తీశారు. పాట కూడా వాళ్ళే పాడుతున్నట్లుగా న్యాచురల్గా ఉంది. అది గొప్ప విషయం కదా. ఏదో ప్లేబ్యాక్ వాళ్ళు సొంతంగా పాడుతున్నట్లే ఉన్నాయండి. వాయిస్లు కానీ, పాడడం కానీ, మిక్సింగ్ కానీ చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడండి. ఓకే. బ్రో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. నిజంగా నేను నా చిన్నప్పుడు ఎలా అయితే నేను ఆదిత్య 369 మూవీ ఉండే కదా, సో అదైతే నేను ఎట్లయితే చేతులు కట్టుకున్నానో ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు కూడా అలానే చేతులు కట్టుకున్నాను. స్వచ్ఛమైన తెలుగులో శుభం కార్డు పడ్డ సినిమాలు చాలా తక్కువ, సో దాంట్లో ఇదొక సినిమా బ్రో. అంటే ఈ టైంలో ది ఎండ్ అని చెప్పేసి లేకుంటే నార్మల్గా పెట్టేశాను కదా, సో ఆయన పాత సినిమాలకైతే ఎలా అయితే శుభం అని పెట్టాడో ఈ సినిమా కూడా అలానే శుభం కార్డు పెట్టారు. అలానే మళ్ళీ నీకు ఒక అంటే ఓల్డ్ స్టోరీని గుర్తించారు బ్రో. అంటే రీసెంట్ టైంలో జరుగుతున్న ఇప్పుడు మైన్స్ కానీ, లేకుంటే ఇప్పుడు బొగ్గు గనుల దగ్గర కానీ, లేకుంటే గోల్డ్ మైన్స్ అని అట్లా ఉంటాయి కదా, సో ఆ కొండల దగ్గర పోయి ఆ చెట్లని పడగొట్టడం జరుగుతుంది కదా. సో నువ్వు ప్రకృతికి అయితే ఎప్పుడైతే హాని కలిగిస్తావో అప్పుడు ఆ ప్రకృతి కోసం ఆ దేవుడే కదిలి ఎంతైతే చేశాడో అంత చేశాడు బ్రో. నిజంగా ఒక మంచి మెసేజ్ బ్రో. మొత్తం పాటలతోనే ఉందంట కదా, సో అది ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ 10-15 నిమిషాలు అంటే నా చిన్నప్పుడు ఎప్పుడో చూసిన బ్రో నేను.